ఈ ప్రోబయోటిక్స్ వస్తాయి. అంటే ఏం జరుగుతాయి, గుడ్ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, మన పొట్టలోని మనం అన్నం తిన్న తర్వాత మన అన్నాన్ని అరగేలా చేస్తుంది. అండ్ అండ్ మన గట్ హెల్త్ అంటే మన పొట్ట లోపల ఎటువంటి హానికరమైన లేకుండా డైజెస్టివ్ సిస్టమ్ని క్లీన్ చేస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ బాగు చేస్తుంది. అండ్ మీరు ఎక్కువగా మీరు తిన్న ఫుడ్ అరుగుదల బాగా చేస్తుంది. ఎవరికైనా మీ దగ్గర అరుగుదల ప్రాబ్లం ఉంది, తినే ఫుడ్ తొందరగా అరగట్లేదు, పొట్ట పట్టేస్తుంది అని ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎవరైనా సరే మీ దగ్గర ఉంటే పాపం చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే చిన్న ప్రాబ్లమే అనుకొని వాళ్ళు పట్టించుకోరు. ఫుడ్ సరిగ్గా అరగకపోతే దానిలో విటమిన్స్ బాడీలోకి అందకపోతే వాళ్ళు రకరకాల జబ్బులతో చనిపోతారు. సో మనం ఈ ప్రాబ్లమ్స్ నుంచి చాలా మంది విముక్తి ఇవ్వాలనుకుంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కాంబియోటిక్స్ మీరు ఇవ్వండి. ఇంకొక అద్భుతమైన ప్రోడక్ట్ అండి, ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ వెస్టీజ్ లాంచ్ చేసింది, అదే సీ బక్త్రోన్. సీ బక్త్రోన్ అంటే ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఒక ఎడారిలో పెరిగే ఒక మొక్క. ఈ మొక్కకి ఆరెంజ్ కలర్ పళ్ళు వస్తాయి. ఈ ఆరెంజ్ కలర్ పళ్ళులో ఏముంటుంది అంటే మనకి మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పాలంటే దీనిలో మన ఆరెంజ్ ఉంటుంది కదా, ఆరెంజ్ కంటే ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. అండ్ ఇది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి స్టామినా బాగా పెరుగుతుంది. ఎవరికి తీసుకుంటారో వాళ్ళకి స్కిన్ టోన్ పెరుగుతుంది, స్కిన్ క్వాలిటీ పెరుగుతుంది, స్కిన్ చాలా హెల్దీగా తయారవుతుంది. అండ్ ఎవరైతే ఈ ప్రొడక్ట్స్ ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, చాలా యాక్టివ్గా. మీరు ఈ సీ బక్త్రోన్ అనే ప్రోడక్ట్ ఎవరికి ఇవ్వాలంటే ఎవరైతే కొంచెం ఇన్యాక్టివ్గా ఉంటున్నారో, ఎవరైతే స్టామినా తక్కువ ఉంటుంది, అలసిపోయినట్టు ఉంటుంది, స్కిన్ అంత బాగోలేదు, రేడియంట్గా లేదు, ఎవరైతే ఎక్కువ కాలం యవ్వనంగా కనబడాలనుకుంటారో, యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్, ఎవరైతే ఎక్కువ కాలం యవ్వనంగా కనబడాలనుకుంటారో, తర్వాత ఎవరైతే ఎక్కువగా యవ్వనంగా బ్రతకాలనుకుంటారో, రెండు చాలా తేడా ఉందండి. యవ్వనంగా కనబడడం వేరు, యవ్వనంగా బతకడం. అంటే మీకు 40 సంవత్సరాలు వచ్చినా మీ యొక్క శక్తి 20 సంవత్సరాల వ్యక్తిలో ఉంటుంది. అలాగా మీరు తయారవ్వాలంటే మీరు డైలీ సీ బక్త్రోన్ తీసుకోండి. ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్, నేను చెప్తున్నాను, సూపర్ ప్రోడక్ట్. మీరు గూగుల్లో చేసినా సరే ఈ ప్రోడక్ట్ గురించి సూపర్ రిజల్ట్స్ వస్తాయి. అంటే ఈ ప్రోడక్ట్ని లాంగిటివిటీ ప్రోడక్ట్ అంటారు. అంటే ఎక్కువ కాలం బతకాలనుకుంటారు కదా, వాళ్ళు వాడాల్సిన ప్రోడక్ట్లో ఒక ప్రోడక్టే. నేను మీరందరూ జాగ్రత్తగా వినండి. సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అమృతం తాగరు, నేను ఇప్పుడు చెప్పబోతున్న న్యూట్రిషనే వేసుకుంటారు. నేను చెప్తున్నాను సెలబ్రిటీస్ సీక్రెట్స్. ఈరోజు మీరు సెలబ్రిటీస్ టీవీలో చూస్తూ ఉంటారు, 60, 70, 80, 90 వచ్చిన సెలబ్రిటీలు బతికే ఉంటారు, సూపర్గా ఉంటారు. అలాగే మీలో కూడా ఎవరైనా ఎంత వయసు అయినా సరే యంగ్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, ఎక్కువ కాలం సూపర్గా కనబడాలనుకుంటారో నేను చెప్పింది ఫాలో అవ్వండి, ఇంకా తిరిగి లేదు, మీరు సూపర్గా ఉంటారు అంతే. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ చూసుకుందాం ఈరోజు. ఎక్స్ట్రాడినరీ అంటే నెక్స్ట్ స్టేజ్ ఇంకా ఈ ప్రోడక్ట్, దీని పేరే క్రిల్ ఆయిల్. ఈ క్రిల్ ఆయిల్లో ఉన్న అసలు మెయిన్ అడ్వాంటేజ్ చూసుకుంటే, అసలు ఫిష్ ఆయిల్ అని ఉంటుంది, ఫిష్ ఆయిల్ అని, ఫ్లాక్స్ ఆయిల్ అని ఉంటుంది. వీటికి ఇది తాతని చెప్పొచ్చు. ఎందుకంటే దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయి అంటే మన సెల్స్ ఎక్కువ పోషకాలని లాక్కునేలా తయారు చేస్తాయి. తర్వాత సెల్స్ చుట్టూ మెంబ్రేన్ అని ఉంటుంది. ఆల్రెడీ లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం, మైటోకాండ్రియా, మెంబ్రేన్, ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం. ఆ సెల్స్కి ఒక కణం చుట్టూ ఒక మెంబ్రేన్ ఉంటుంది, అంటే పొర. ఈ పొర ఎప్పుడైతే జెల్లీలా సాఫ్ట్గా ఉంటుందో అప్పుడు న్యూట్రిషన్ లోపలికి అబ్జర్వ్ అవుతుంది. ఈ క్రిల్ ఆయిల్లో ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఆ పొరని జెల్లీలాగా తయారు చేసి ఎక్కువ పోషకాలని లాక్కునేలా చేస్తుంది. అండ్ ఒమేగా 3 వల్ల ఇంపార్టెంట్ మన బ్రెయిన్లో పర్ఫెక్ట్గా మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, బ్రెయిన్ ఫంక్షనింగ్ సూపర్గా జరుగుతుంది. అండ్ డిహెచ్ఏ తెలివితేటలను పెంచుతుంది, మెమరీ పవర్ని డెవలప్ చేస్తుంది, బ్రెయిన్ కనెక్టివిటీని కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంది. అండ్ ఇది ఒక్క బ్రెయిన్కే కాదండి, మీ లివర్కి కూడా చాలా మంచిది, మీ హార్ట్కి సూపర్గా మంచిది. ఎవరైతే జీవితంలో హార్ట్ అటాక్ రాకూడదు, గుడ్ కొలెస్ట్రాల్ డెవలప్ అవ్వాలి, నరాల్లో మీ బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ కరిగిపోయి బయటికి వెళ్ళిపోయి మీరు ఎప్పుడు కూడా మతిమరుపు రాకూడదు, యాక్టివ్గా బ్రెయిన్ ఉండాలి, యాక్టివ్గా హార్ట్ ఉండాలి, సూపర్గా మీరు లివర్ హెల్త్ ఉండాలి.
ఎక్కువ కాలం యవ్వనంగా కనబడాలి, యవ్వనంగా బ్రతకాలి. ఈ రెండో పాయింట్ లాంగిటివిటీ. ఈ రెండు కావాలనుకున్న వాళ్ళు క్రిల్ ఆయిల్ వాడండి. సూపర్ ప్రొడక్ట్, ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్. ఎందుకంటే ఈ వెస్టీజ్లో మన వాళ్ళు ఏం చేశారంటే మల్టీ స్టేజ్ ఆయిల్ అని ఒక ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ ఉంటుంది, ఎంఎస్ఓ అంటే దాన్ని తయారు చేసే పద్ధతి. ఈ క్రిల్ ఆయిల్ని ప్రపంచవ్యాప్తంగా చాలామంది అమ్ముతున్నారు. కానీ వెస్టీజ్ ఎందుకు ఫేమస్ అంటే దీన్ని తయారు చేసే పద్ధతిని మనం న్యాచురల్ పద్ధతిని ఎంచుకున్నాం. ఈ న్యాచురల్ పద్ధతిని ఎంచుకోవడం వల్ల దీనిలో ఉన్న విటమిన్స్, మినరల్స్ ఏవైతే అవి పుష్కలంగా అలాగే ఉంటాయి, పాడవకుండా, అండ్ హై క్వాలిటీ వస్తుంది బయటికి రిజల్ట్ అనేది. దీన్ని నెక్స్ట్ చూసుకుంటే రీసెంట్గా లాంచ్ అయింది కానీ ఒక సూపర్ హిట్, షార్ట్ టైంలో బుల్లెట్ ఎప్పుడు దిగిందా కాదు దూసుకెళ్ళిందా అనే విధంగా సిఎండి డ్రాప్స్. మేడం ఈ ఇక్కడ టీహెచ్హెచ్ అనేది అడ్డొస్తుందా స్క్రీన్కి? ఓకే, ఇది బెటర్ ఉందా? ఓకే, సిఎండి డ్రాప్స్, కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. అంటే ఏంటంటే ఇవి మన యుఎస్ఏలో ఒక లేక్ ఉంటుంది, అంటే పెద్ద చెరువు ఉంటుంది. ఈ చెరువుని గ్రేట్ సాల్ట్ లేక్ అంటారు. ఇది ఒతహ్ అనే ఒక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒతహ్ అనే ప్రాంతంలో ఒక పెద్ద సరస్సు ఉంటుంది. ఈ సరస్సులో ఏం జరిగిందంటే అక్కడ ఉన్న భూ ప్రాంతంలో చాలా రకాల మినరల్స్ ఉన్నాయి. ఈ మినరల్స్ అన్నీ కూడా ఈ సరస్సుని కింద ఉండడం వల్ల ఆ ప్రాంతం ఈ సరస్సులోకి ఆ మినరల్స్ అన్నీ కూడా రావడం జరిగింది, అంటే అక్యుములేట్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే మన కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మినరల్స్ ఎక్కువ టాప్ ఉన్నాయని చూస్తే ఈ ఉతాహ్ లేక్లో ఉన్నాయని తెలిసింది. దీనివల్ల మన కంపెనీ ఏం చేసింది, మనకి బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ కావాలి, ఏదైనా దించితే టాప్ లెవెల్లో ఉండాలి అని బెస్ట్ క్వాలిటీ అక్కడి నుంచి తెచ్చడం జరిగింది. కానీ దీనిలో మీరు ఎందుకు మన సిఎండి డ్రాప్స్ మీరు ఆన్లైన్లో కొట్టండి దొరుకుతాయి. కానీ 84 మినరల్స్ ఉన్న సిఎండి డ్రాప్స్, అది కూడా హైలీ బయో అవైలబుల్, అంటే న్యాచురల్గా దీన్ని తీసే పద్ధతి నుంచి తీయడం వల్ల దీనిలో ఎటువంటి హానికరమైన కెమికల్స్ రావడం కానీ, తక్కువ మినరల్స్ ఉండడం కానీ, బాడీకి అబ్జర్వ్ అవ్వకుండా బాడీని ఎఫెక్ట్ చేయడం కానీ జరగదు. ఎందుకంటే ఇవి అయోనిక్ ప్రాపర్టీస్తో ఉంటాయి. అంటే అయోనిక్ అంటే చాలా చిన్నవి, మైక్రో, వెరీ వెరీ వెరీ, అంటే మన సెల్స్ అనేవి అయోనిక్ అంటే చిన్న ప్రమాణంలో ఉన్న వాటిని మాత్రం లాక్కోగలదు. ఇది అలా చేస్తుంది సిఎండి డ్రాప్స్. అన్ని విటమిన్స్, అన్ని మినరల్స్ చిన్నగా ఉంటాయి. అవి ఈజీగా మన సెల్ అనేది లాక్కోగలగదు. అంత చిన్న పరిమాణంలో తయారు చేస్తారు వీటిని. అండ్ ఈ ఒక చుక్కలో మాత్రమే 84 మినరల్స్ ఉంటాయి. ఒక్క చుక్కలో 1 లీటర్కి మీరు 7 చుక్కలు వేసుకోవాలి. దీనివల్ల మీకు ఏం జరుగుతుంది, మన బాడీలో హైడ్రేషన్ అంటే ఏంటి, నీటి శాతం అనేది పెరుగుతుంది. తర్వాత మన డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, అరుగుదల శక్తి బాగా పెంచుతుందండి. ఎవరికైనా అరుగుదల శక్తి ఉంటే, ఇందాక నేను ఏం చెప్పాను కాంబియోటిక్స్, ఇప్పుడు ఏం చెప్పాను సిఎండి డ్రాప్స్, ఇవి రెండింటిని యాడ్ చేయండి. ఇంకొకటి, ఎవరైతే నర్వస్ సిస్టమ్ అంటే మన బ్రెయిన్లో సిగ్నల్స్ యాక్టివ్గా ఉండడానికి ఇది చాలా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకోటి ఎసిడిటీ, ఎవరికైతే యాసిడ్ క్రియేట్ అంటే ఇక్కడ మన ఈసోఫాగస్ అనే ఒక పైప్ ఉంటుంది, కిందకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని తయారవుతుంది మన ఫుడ్ని అరగదీయడానికి. ఆ యాసిడ్ కిందకి వెళ్లకుండా పైకి వస్తుంది, అప్పుడు దాన్ని యాసిడ్ రిఫ్లక్స్ అనే జబ్బు అంటారు. అది నాకు ఉంది. అలాంటి జబ్బు భారతదేశంలో కొన్ని లక్షల కోట్ల మందికి ఉంది. అంటే కిందకి వెళ్లకుండా యాసిడ్ పైకి వస్తుంది. అంటే మసాలా ఫుడ్స్ ఎక్కువ తినేవాడిని ఒకప్పుడు. ఇప్పుడు ఏం జరుగుతుంది, అది యాసిడ్ మనకి క్రియేట్ అవ్వకుండా బాడీలో pH స్థాయిలు ఉంటాయి. ఈ pH స్థాయిలు అంటే ఏంటంటే ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. అంటే మనం బాగా ఏం తినాలి, ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు. అంటే ఒక జంతువు, ఒక ఆవు ఏం తింటుందండి, అలా ఆవులో తినాలి. మనం ఆవులో తినగలమా? మనకు ఆయిల్ లేకపోతే అవ్వదు, మసాలా లేకపోతే అవ్వదు, ఉప్పు లేకపోతే అవ్వదు, కారం లేకపోతే అవ్వదు. సో ఒక్క నిమిషం, కాల్ వచ్చింది. మసాలా లేకపోతే అవ్వదు, ఉప్పు లేకపోతే అవ్వదు, ఆయిల్ లేకపోతే అవ్వదు. మనం బాగా ఇంట్లో నూడిల్స్ చేసుకోకుండా రోడ్డు మీద ఆడ పాడైపోయిన ఆయిల్తో 2-3 సార్లు వేపిన ఆయిల్తో ఆ పాడైపోయిన పెనం మీద దాని మీద వేసిన ఆయిల్ నూడిల్స్ వేసి రోడ్డు మీద ఆ చెత్త అంతా పడిన తర్వాత వచ్చే టేస్టే మనకి ఇష్టం. సో దానివల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. కాబట్టి మనం అలాంటివి చేయకుండా, ఎక్కువ ఎసిడిటీ లెవెల్స్ పెరిగిపోతాయి కాబట్టి
మీరు ఒక లీటర్కి 7 చుక్కలు వేసుకొని కానీ ఈ వాటర్ని రోజుకి 3 లీటర్లు తాగితే మీకు ఎసిడిటీ ప్రాబ్లం తగ్గుతుంది, డైజెషన్ ప్రాపర్గా జరుగుతుంది, అండ్ మీ బాడీలో హైడ్రేషన్ అంటే నీటి శాతం ఎక్కువ నిల్వలు చేస్తుంది, అండ్ ఓవరాల్ మీ ఒంట్లో కావాల్సిన అన్ని రకాల న్యూట్రిషన్ మినరల్స్ డెఫిషియన్సీని ఇది క్లియర్ చేస్తుంది. మెయిన్గా చెప్తున్నాను, సిఎండి డ్రాప్స్ ఎలా ఉపయోగపడతాయంటే, మనం మల్టీవిటమిన్స్ వాడతాం కదా, ఈ విటమిన్స్కి మినరల్స్కి ఒక ఇది ఉంది కనెక్షన్. ఎవరికైతే బాడీలో బాగా మినరల్స్ ఉన్నాయో ఈ విటమిన్స్ బాగా పనిచేస్తాయి. ఎవరి బాడీలో అయితే మినరల్స్ తక్కువ ఉంటాయో విటమిన్స్ ఎంత పని చేయాలో అంత పని చేయవు, అంటే దాని ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేవు. ఎవరైతే మల్టీవిటమిన్స్ యూజ్ చేస్తున్నారో వెస్టీజ్లో ఖచ్చితంగా సిఎండి డ్రాప్స్ సజెస్ట్ చేయండి. తర్వాత ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ అండి, ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఇది మల్టీ వైటా ప్లస్ మినరల్స్, మల్టీ విటమిన్స్ ప్లస్ మినరల్స్ గమ్మీస్. ఎగ్జాంపుల్గా చాలామంది ఇంట్లో పిల్లలు ఉంటారు, 5 సంవత్సరాలు దాటిన పిల్లలు ఎవరైనా మీ ఇంట్లో ఉంటే వాళ్ళు సరిగ్గా ఫ్రూట్స్ తినట్లేదు, వెజిటబుల్స్ తినట్లేదు, వాళ్ళు ఏమి ఎగ్గ పెట్టినా తినరు, పాలు తాగరు, ఏం చేయరు, అన్నం తినరు, ఏం తినరు, అంతే. వాళ్ళు చాక్లెట్లు బిస్కెట్లు ఇవో తినేస్తూ ఉంటారు, గాయలు తిండ్లన్నీ. సో ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తుంది, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఈ, జింక్, మెగ్నీషియం, ఇలా చాలా విటమిన్స్ మినరల్స్ వాళ్ళ బాడీకి రోజు అవసరం. ఎందుకంటే వాళ్ళ మెదడుకి, వాళ్ళ బోన్స్కి, వాళ్ళ మజిల్స్కి, వాళ్ళ నర్వస్ సిస్టమ్కి, వాళ్ళ ఎదుగుదలకి ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. మనం ఏం చేస్తాం, కాస్ట్లీ స్కూల్స్లో వేస్తాం, కానీ మనం పూర్ ఫుడ్ పెడతాం. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు సరిగ్గా చదువుకోలేరు, సరిగ్గా ఎదగరు, సరిగ్గా తెలివితేటలు రావు, సరిగ్గా మెమరీ పవర్ ఉండదు, ఈ క్రాంప్స్ వస్తాయి, అంటే కాళ్ళు పట్టేయడం, కాళ్ళు నొప్పులు రావడం, కండరాలు నొప్పులు రావడం, నైట్ అయితే కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అనడం. ఇవన్నీ ఏంటంటే విటమిన్స్ మినరల్స్ డెఫిషియన్సీ. ఎప్పుడైతే మీరు ఇవి స్వీట్గా ఉంటాయి, టెడ్డీ బేర్ షేప్లో ఉంటాయి, ఇవి కానీ మీరు ఇస్తే మీ పిల్లలు చక్కగా రోజుపూట తింటారు, హ్యాపీగా హెల్తీగా ఉంటారు. పెద్దోళ్ళు అయితే 2, పిల్లలు అయితే 1. ఇది చాలా సేఫ్ అండి. ఇక్కడ మీరు గమనించండి, ఫర్ కిడ్స్ అబౌవ్ 5 years, అంటే కిడ్స్కి ఇవ్వచ్చని లీగల్గా చెప్తున్నారు. సరే, ఇంకో ప్రోడక్ట్ అండి, ఇది ఎనర్జీ బూస్టర్. ఇది కొత్తగా వచ్చిన సూపర్ స్టార్. ఎందుకు సూపర్ స్టార్ అని చెప్తున్నానంటే, ఇది మగవాళ్ళ సూపర్ స్టార్. దీనిలో ఏముంటుందంటే, మగవాళ్ళకి సంబంధించిన ఏదైతే వాళ్ళకి కోరికలు ఉంటాయో, మగవాళ్ళకి సంబంధించిన ఏవైతే యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి, స్ట్రెస్ ఇష్యూస్ ఉంటాయి, టెస్టోస్టెరాన్ లెవెల్స్, ఈ టెస్టోస్టెరాన్ అనేది మగవాళ్ళకి మాత్రం ఉంటుంది. ఎందుకంటే ఆ టెస్టోస్టెరాన్ వల్లే మనకు మీసాలు గెడ్డలు వస్తాయి. ఇది కానీ లేడీస్కి ఇచ్చారనుకోండి, వాళ్ళకి మీసాలు గెడ్డలు వస్తే చూడడం బాగోరు. కానీ అందుకే ఇది మగవాళ్ళకి ఇవ్వండి. మగవాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళకి కోరికలు బాగా జనరేట్ అవుతాయి. ఎందుకంటే ఇది కోరికలు జనరేట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరగాలి, ఒక మనిషికి మంచి సహజమైన కోరిక కలగాలి. ఒక ఏదైనా చేయాలని, పెళ్లి తర్వాత చేసేది ఏదైనా చేయాలని కలగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైండ్కి యాంగ్జైటీ ఉండకూడదు, స్ట్రెస్ ఉండకూడదు, ఒత్తిడి ఉండకూడదు. ఎప్పుడైతే ఇవి ఉండవో ఆటోమేటిక్గా టెస్టోస్టెరాన్ లెవెల్స్ కొంచెం బాగానే ఉంటాయి. ఇప్పుడు మనం బతికే జమానాలో ఇవేమీ లేవండి. టెస్టోస్టెరాన్ లెవెల్స్ పూర్తిగా పడిపోయి ఒత్తిళ్ళు, యాంగ్జైటీ ఇష్యూస్, చెప్పుకోలేరు, వాళ్ళ భార్యలతో కూడా చెప్పుకోలేని విషయాలు చాలా ఉంటాయి. సో మీరు ఏం చేస్తారంటే ఈ ఎనర్జీ బూస్టర్ని ఇవ్వండి. ఎనర్జీ బూస్టర్ని రోజుకి 1 వాడాలి, అది 90 రోజులు వాడాలి కంటిన్యూస్గా. వాళ్ళ హార్మోన్స్ అనేవి కరెక్ట్గా పనిచేస్తాయి, వారి నర్వస్ సిస్టమ్ సూపర్గా పనిచేస్తుంది, అండ్ వాళ్ళకి యాంగ్జైటీ తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, టెస్టోస్టెరాన్ లెవెల్స్ న్యాచురల్గా ఇంప్రూవ్ అవుతాయి, సహజ సిద్ధమైన కోరికలు కలుగుతాయి వాళ్ళకి. ఓకేనా? ఇది మెయిన్గా 30 years ప్లస్ ఎవరికైనా ఇవ్వచ్చండి. 30 years లోపల నాకు తెలిసి అంత అవసరం లేదు, ఏమైనా ఇష్యూ ఉంటే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. కానీ 30 years ప్లస్ 40 years ప్లస్ అయితే దీన్ని నాకు తెలిసి 1 డజన్ కొనుక్కుంటారు మీరు ఈ ప్రోడక్ట్ గురించి చెప్తే. తర్వాత వైటమిన్ B12, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మధ్యలో చాలామందికి B12 డెఫిషియన్సీస్ వస్తున్నాయి. ఈ B12 డెఫిషియన్సీ అంటే వచ్చిన వాళ్ళకి ఏమో జరుగుతాయి, నర్వస్ ప్రాబ్లమ్స్, ఎక్కువగా నర్వస్ సంబంధించిన ప్రాబ్లమ్స్. అంటే ఇప్పుడు నేను చెయ్యాలి ఎత్తాను అనుకున్నాను కాబట్టి ఎత్తాను, అంటే ఇక్కడ సిగ్నల్ ఏం చెప్పింది, ఇచ్చేసింది కదా, అంటే నా బ్రెయిన్ చెప్పింది నా బాడీకి కోఆర్డినేషన్ ఉంది, ఈ కోఆర్డినేషన్ మిస్ అవుతుంది. ఈ కోఆర్డినేషన్ మిస్ అవ్వడానికి ఒక కారణం చూసుకుంటే అది వైటమిన్ B12 అని చెప్పుకోవచ్చు. వైటమిన్ B12 ఎవరైతే ఎక్కువ వాడతారో వాళ్ళకి నర్వస్ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఈ వైటమిన్ B12 స్ప్రే అనేది ఎందుకు తయారు చేస్తారంటే కొంతమందికి టాబ్లెట్లు వేసుకోవడం చాలా కష్టం.
సిరప్లు వేసుకోవడం కష్టం. ఇది నాలుగు కింద కొట్టుకుంటే చాలు మీ లాలాజలంలో కలిసిపోయి డైరెక్ట్గా మీ బ్లడ్లోకి కలిసిపోయే ఒక అద్భుతమైన ప్రొడక్టే ఈ ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ ఏంటంటే హై ఎనర్జీ లెవెల్స్ అని చాలామంది ఏంటంటే నీరసించిపోతారు. రోజంతా నీరసంగా, అయ్యో అమ్మో ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయండి, నీరసంగా ఉందండి, కాళ్ళంతా తిమ్మిరులు పట్టేస్తున్నాయండి, ఈ ప్రాబ్లమ్స్ చెప్తున్న వాళ్ళకి ఈ ప్రోడక్ట్ ఇవ్వండి, సూపర్గా పనిచేస్తుంది. వైటమిన్ B12 నర్వస్ సిస్టమ్కి. తర్వాత చూసుకుంటే వైటమిన్ సి, అందరికీ విటమిన్ సి కావాలి. విటమిన్ సి దేనికోసం? మన స్కిన్ కోసం, డైజెషన్ కోసం అండ్ న్యూట్రిషన్ అబ్జార్ప్షన్. మన బాడీ మన తినే ఫుడ్లోంచి న్యూట్రిషన్ ఫాస్ట్గా తీసుకోవాలంటే మన బాడీలో విటమిన్ సి ఉండాలి. అండ్ మన సెల్స్, మన కణాలు తొందరగా డ్యామేజ్ అయిపోకుండా, సెల్స్ డ్యామేజ్ అయిపోతే బాడీ డ్యామేజ్ అయిపోద్ది. అంటే ఈ సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా మనల్ని కాపాడేదే ఈ వైటమిన్ సి. అండ్ వైటమిన్ సి ఉంటే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే హెల్దీ స్కిన్. మీ స్కిన్ చాలా హెల్దీగా ఉంటుందండి. అండ్ ఇది ఏం చేస్తుంది? మీ ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది, అంటే వ్యాధి నిరోధక శక్తిని కూడా బాగా పెంచుతుంది. అండ్ ఎవరికైనా మెయిన్గా తరచు జలుబు, దగ్గు ఎవరికైనా వస్తూ ఉంటే మీరు ఇవ్వాల్సిన ప్రోడక్ట్ విటమిన్ సి ప్లస్ ఇంకొక ప్రోడక్ట్ ఉంది తులసి డ్రాప్స్. ఇది నెక్స్ట్ వస్తుంది, నేను చెప్తాను. ఈ రెండు ప్రొడక్ట్స్ మీరు ఎవరికైనా జలుబు, దగ్గు తరచు వస్తున్న వాళ్ళకి ఇస్తే అద్భుతంగా పనిచేసే ప్రోడక్ట్ ఇది ప్రోడక్ట్ అండి. అండ్ వైటమిన్ డి చాలా ఇంపార్టెంట్. ఈరోజు వైటమిన్ డి గురించి మీ అందరూ కూడా తెలుసుకోవాలి. ఈ ప్రోడక్ట్ గురించి కానీ మీరు తెలుసుకుంటే మీ ఇంట్లో ఎంత డబ్బు ఉంటుందో, ఎన్ని కార్లు ఉంటాయో, ఎన్ని మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుందో నేను చెప్పలేను. ఎందుకంటే వైటమిన్ డి అనేది ప్రజెంట్ భారతదేశంలో 90 మందికి డెఫిషియన్సీ ఉంది. అదేంటండి వైటమిన్ డి మనకు డెఫిషియన్సీ ఎందుకు ఉంటుంది? మీరు అనుకుంటారు వైటమిన్ డి డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది ఎండ లేని వాళ్ళకి. కానీ మన భారతీయులు ఎప్పటి నుంచో ఎండను తీసుకుంటున్నారు. వైటమిన్ డిలో ఒకటి ఉంటుందండి, వైటమిన్ డి తక్కువైనా ప్రమాదమే, ఎక్కువైనా ప్రమాదమే. వైటమిన్ డి ఎప్పుడు మీడియంగా ఉండాలి. కానీ అందువల్ల మన బాడీ ఏం చేసింది, ఓహో సౌత్ ఇండియన్స్ అంటే ఈ సౌత్లో ఉండే భారతీయులకి ఎండ ఎక్కువ తగిలేస్తుంది. అంటే ఏంటి, నార్త్ ఇండియన్స్ ఎలాగైతే ఎండ నుంచి వైటమిన్ డి తీసుకుంటారో అదే స్పీడ్లో సౌత్ ఇండియన్ తీసుకుంటే ఎక్కువైపోద్ది. ఎందుకంటే మనకి ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి. మరి వైటమిన్ డి ఎక్కువైపోతే బాడీకి ఏం జరుగుతుంది, డ్యామేజ్ అయిపోద్ది బాడీ. అందుకే మన బాడీ ఏం చేశారు, కొన్ని సంవత్సరాలుగా మన బాడీ ఇవాల్వ్ అయింది. ఎలా ఇవాల్వ్ అయింది, ఎంత ఎండ తగిలినా తక్కువే అబ్జర్వ్ చేసుకునేటట్టు. ఎందుకంటే మనం ఒకప్పుడు బాగా ఎండలో తిరిగే వాళ్ళం, మట్టి పని, కూలి పని, ఆ పని, అగ్రికల్చర్ పని చేసుకునే వాళ్ళం, ఎండలో ఉండేవాళ్ళం. కాబట్టి మన బాడీ అలా ఇవాల్వ్ అయింది. ఈరోజు మన భారతీయులు ఏం చేస్తున్నారు, తెల్లవారు 1 గంట, సాయంత్రం 1 గంట ఎండలో తిరుగుతున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది, మన బాడీ అసలే తక్కువ తీసుకోవడం మొదలుపెట్టింది. మీరు తక్కువ ఇవ్వడం మొదలుపెట్టారు, ఇంకా తక్కువ తీసుకోవడం మొదలు పెడుతుంది. అసలు దొరకదు కదా ఇది కావాల్సినంత. అప్పుడు మన భారతదేశంలో సౌత్ ఇండియన్స్కి 90% మందికి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. దీనివల్ల మేజర్గా జరిగే కారణాలు, ఒకటి మగవాళ్ళు పర్ఫార్మెన్స్లో చాలా వీక్ అయిపోతారు. మగవాళ్ళకి చెప్తున్నాను, ఇంకా మగవాళ్ళకి లేడీస్కి కలిపి చెప్పేవి, మీ జుట్టు రావడం మొదలవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే కీళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి, మీ బోన్స్ వీక్ అయిపోతాయి. వైటమిన్ డి లేకుండా మీ బాడీలో ఏ పని చేయలేరు, సమస్య లేదు. ఓకేనా? అందుకనే వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. రోజుకి ఎంత డోస్ కావాలో అంత డోస్ మాత్రమే ఇది సపోర్ట్ చేస్తుంది. వైటమిన్ డి తక్కిన వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ కూడా పడిపోతాయి. ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ పడిపోయిందో మీకు టీబీ రావచ్చు, తర్వాత ఈ పచ్చకామెలు రావచ్చు, రకరకాల జబ్బులని రావచ్చు. ఓకేనా? మీరు ఇవన్నీ రాకూడదంటే వైటమిన్ డి మీ బాడీలో చాలా చక్కగా మెయింటైన్ చేయండి. మీ కాల్షియం అబ్జార్ప్షన్ కూడా మీరు ఇప్పుడు ఆకుకూరలు తింటున్నారు, పాలు తాగేస్తున్నారు, కానీ కాల్షియం డెఫిషియన్సీ ఉంది. ఎంత తీసుకుంటూనే ఉంటుంది. కారణం ఏంటంటే మీ బాడీలో వైటమిన్ డి లేదు. వైటమిన్ డి అనే ప్రోడక్ట్ నిజం చెప్పాలంటే కళ్ళు మూసుకొని ఎవరికైనా ఇచ్చేయచ్చు, అంత ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అండి. నేను చెప్తున్నాను కదా, చాలా మీరు కావాలంటే ఒకసారి దీన్ని బాగా ఇచ్చేయండి. మీకు అది ఇప్పుడు మెలాటిన్ స్ప్రే, సబ్లింగ్వల్ స్ప్రే, ఇదేంటంటే మనకి నిద్ర రాని వాళ్ళకి నిద్ర పుట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. 90% ఎక్కువ అబ్జార్ప్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇది మనం డైరెక్ట్గా నాలుగు కింద చేసుకుంటున్నాం కాబట్టి ఇది మన బాడీని రిలాక్స్ చేస్తుంది నైట్ పడుకున్నప్పుడు. అండ్ పొద్దున్న లేచినప్పుడు ఫ్రెష్గా లెగుస్తాం, డీప్ స్లీప్ బాగా పడుతుంది. అండ్ వెస్టీజ్ బయోటిన్ సబ్లింగ్వల్ స్ప్రే అంటే ఇది ప్రైమ్ ప్రొడక్ట్ అండి. వెస్టీజ్లో ఇప్పుడు దాకా చెప్తున్నాను ప్రైమిల్.
ఇదేంటంటే మన హెయిర్ కోసం, మెయిన్గా ఎవరికైతే హెయిర్ బ్రిటల్ అంటే విరిగిపోతుంది, చిగుర్లు విరిగిపోయి ఉన్నాయి, పల్చగా ఉన్నాయి, వాళ్ళకి ఉపయోగపడతాయి. ఎవరైతే స్కిన్ రేడియంట్గా మెరవాలి, షైనీగా ఉంటుంది, కొంతమంది మీరు సెలబ్రిటీస్ని చూస్తే వాళ్ళు బయోటిన్ తీసుకుంటారు, కొలాజిన్ తీసుకుంటారు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, క్రిల్ ఆయిల్ తీసుకుంటారు. సార్ నన్ను ఎవరైనా ఇప్పుడు నేను లాస్ట్లో ఇవన్నీ చెప్పిన తర్వాత సెలబ్రిటీస్ ఏం వాడతారో చెప్తాను. సెలబ్రిటీ లాగా మీరు తయారవ్వాలంటే మీరేం వాడాలో డిసైడ్ అవ్వండి, ఓకేనా? తర్వాత ఈ బయోటిన్ అనేది మీ హెయిర్ కొంచెం ఫాస్ట్గా ఎదగడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది మీ హెయిర్ ముక్కలు అయిపోకుండా, సగంలో విరిగిపోకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది ఈ ప్రోడక్ట్ బోత్ స్కిన్కి పనిచేస్తుంది, హెయిర్కి కూడా షైన్ అవ్వడానికి కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే నాకు బాగా ఇష్టమైన ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే దాని పేరే స్పైర్లోనా. ఈ స్పైర్లోనా అనేది ఏంటంటే సముద్రపు నాచు, సముద్రం లోపల అడుగు రాక్ బెడ్స్ మీద స్ప్రింగ్ ఆకారంలో పెరుగుతుంది కాబట్టి దీని పేరు స్పైర్లోనా అని పెట్టారు. స్ప్రింగ్తో SPIR స్ప్రింగ్, స్పైర్లోనా అని వచ్చింది దానికి ఒక పేరు. సో ఏంటంటే ఈ స్పైర్లోనా స్పెషాలిటీ, ఇది ఒక ప్లాంట్ బేస్డ్ మెటీరియల్, అంటే ఇది ఒక ల్యాబొరేటరీలో తయారైంది కాదు, ఒక మొక్క నుంచి తయారైన ఒక పదార్థం. ఈ పదార్థంలో మెయిన్గా మీరు చూసుకుంటే ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. భూమి మీద అన్ని ప్రోటీన్ల కంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఏదైనా ఉందంటే అది స్పైర్లోనా. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అంటే మన సెల్స్కి ఎటువంటి స్ట్రెస్ ఇవ్వకుండా చూసుకుంటుంది. దీనిలో విటమిన్ B కాంప్లెక్స్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. ఒక్క స్పిర్లోనే ఎవరైతే వాడతారో వాళ్ళకి BP, షుగర్, హార్ట్ అటాక్, క్యాన్సర్ రాకుండా. చాలామంది 30+ తర్వాత నేను ఏదైనా మల్టీవిటమిన్ వాడదామని ఫిక్స్ అవుతారు. అలాంటి వాళ్ళకి ఈ స్పిర్లోనా వాడితే చాలా చాలా మంచిది. ఈ స్పిర్లోనా గురించి నేను మీకు ఒక చక్కటి ఫోటోని డౌన్లోడ్ చేశాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఈనాడు పేపర్ కటింగ్. 1 గ్రాము స్పిర్లోనా తింటే మన బాడీకి 1 గ్రామ్ అండి. మన వెజిస్ట్రీ స్పిర్లోనా ఒక క్యాప్సూల్ తీసుకుంటే మీరు 0.5 గ్రామ్స్ తీసుకున్నట్టు. ఒక్క నిమిషం లేటెస్ ఓకే, నా వీడియో కూడా కనబడుతుంది. ఓకే, అంటే వెస్టీజ్లో మీరు స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? వెస్టీజ్లో మీరు స్పిర్లోనా 1 క్యాప్సూల్ తీసుకుంటే మీకు 500 mg వస్తుంది. 2 క్యాప్సూల్ తీసుకుంటే 1 గ్రామ్ వస్తుంది. సో 2 క్యాప్సూల్ ఎవరైతే వాడతారో వాళ్ళకి ఏం వస్తుంది? యాక్చువల్గా మనం 1 కిలో పళ్ళు కొనాలంటే 200 నుంచి 300 అవుతుంది. కానీ వెస్టీజ్లో 1 గ్రాము తీసుకుంటే 1 కిలో పళ్ళు తిన్నట్టు. 1 గ్రాము కొనాలంటే వెస్టీజ్లో 7 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి 7 రూపాయలకు టీ కూడా వస్తుందా? టీ కూడా రాదు కదా. కానీ ఈ 7 రూపాయలకు మనం ఏం తెచ్చుకోవచ్చు? ఎంత పోషకాలు 1 గ్రాము స్పిర్లోనా తింటే లభిస్తాయి చూడండి. 30 గ్రాముల చేపలు, 300 గ్రాముల కోడి మాంసం, 1 కోడిగుడ్డు, 150 గ్రాముల అన్నం, 25 గ్రాముల క్యాబెట్, 150 గ్రాముల టమాటా, 250 గ్రాముల బఠానీ, 2 కిలోల క్యాబేజీ, 20 గ్రాముల కనపట్లేదు ఇది. తర్వాత ఒక చిన్న క్యాప్సికమ్, 300 గ్రాముల గుమ్మడి, 1 స్ట్రాబెర్రీ, 1 బ్రెడ్, 300 ml పాలు, 27.5 గ్రాముల యాపిల్, 1 చిన్న అరటిపండు, 10 గ్రాముల ద్రాక్ష, 1 నిమ్మకాయ. ఇవన్నీ కలిపి మనం ఒక రోజు తినగలమా? ఇవన్నీ తిన్నామంటే మన పొట్ట పైరిగిపోయి షర్ట్లు సైజులు మారిపోవాలి. కానీ ఇది ఒక 2 గోళీలు స్పిర్లోనా వేసుకుంటే చాలు, మీకు ఇదంతా మీ బాడీకి లభిస్తుంది. సో ఎవరైతే మెయిన్గా సప్లిమెంట్స్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు మీ ఫ్యామిలీలో, ఫ్రెండ్స్లో, వాళ్ళకి ఈ ప్రోడక్ట్ ఇవ్వండి, చక్కగా యూజ్ అవుతుంది. ఓకే, దాని తర్వాత మంచి ప్రోడక్ట్ చూసుకుంటే అలోవెరా. ఇది మనం గుమ్మానికి ఎదురుగా కడతాం అలోవెరా, కానీ ఇది మన ఒంట్లో ఉండాల్సింది. ప్రతిరోజు అలోవెరా ఇది ఎండాకాలం వచ్చింది లేటెస్ట్. ఎవరైతే ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో జాగ్రత్తగా వినండి. ఏ కాలంలో ఏ ప్రోడక్ట్ మనం ప్రమోట్ చేయాలో తెలుసుకోండి. ఎండాకాలంలో మీరు ప్రమోట్ చేయాల్సిన ప్రోడక్ట్ అలోవెరా.
అండ్ ఆమ్లా. ఎందుకు ఇవి బాగా చలవ చేస్తాయి. ఒక క్యాప్సూల్ అలోవెరా వేసుకుంటే 2 కొబ్బరి బొండాలు నేను తాగినట్టు. ఈరోజు కొబ్బరి బొండం చాలా కాస్ట్లీ అయిపోయింది. ఒక కొబ్బరి బొండం 50 రూపాయలు చెప్తున్నారు. 2 కొబ్బరి బొండాలు 100 రూపాయలు అవుతాయి. మన అలోవెరా వేసుకుంటే మహా అయితే 5 రూపాయలు 6 రూపాయలు ఖర్చు అవుద్ది. 5 రూపాయలు 6 రూపాయలకి 100 రూపాయలు ఖర్చు తగ్గిస్తున్నాం. అండ్ దీనివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది, స్కిన్ బాగుంటుంది, హెయిర్ బాగుంటుంది, ఎసిడిటీ రాదు, కడుపులో మంట రాదు, జీర్ణ వ్యవస్థ బాగా చెప్తుంది, ఫ్రీగా మోషన్ జరుగుతుంది, డైజెస్ట్ సిస్టమ్ బాగుపడుతుంది. చాలా 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 కొన్ని వందల రకాల ప్రాబ్లమ్స్ నుంచి, స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్, ఎసిడిటీ, మోషన్ బయటికి రాకపోవడం, ఆ లివర్, ఎవరైతే లివర్ బాగోదో ఆ లివర్ ప్రాబ్లము, ఇవన్నీ కూడా మటుమయం అయిపోయే ప్రొడక్ట్స్ అలోవెరా, ఆమ్లా. ఆమ్లా ఏంటంటే విటమిన్ సి, కొండ ఉసిరికైతే తయారు చేశారు. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇది 3000 సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో వాడుతున్న ఒక ప్రోడక్ట్ ఆమ్లా, కొండ ఉసిరిక. ఒకప్పుడు చాలామంది ఎక్కువ తినేవారు. ఇది డైజెషన్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. దీనిలో వాడడం వల్ల ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కూడా చాలా బాగా తగ్గుతాయి. అండ్ ఇంకో ప్రోడక్ట్ నోని అనే పండు. ఇంకోటి ఇక్కడ చూసారు కదా పండు, ఈ పండుతో తయారవుద్ది. ఇది ఎక్కువ ఏషియాలోనే తయారవుద్ది. ఈ పండు ఇంకెక్కడా కూడా ఈ పండు ఈ మొక్క అనేది జన్మించదు. జన్మించినా ఆ పండు కాయదు. ఎందుకంటే మన టెంపరేచరే కరెక్ట్. కానీ ఇది ప్రొడక్ట్ ఏంటి, దీనిలో మీరు బెనిఫిట్ అని చూసుకుంటే, ఎవరైతే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే శ్వాస సంబంధించిన వ్యాధులు ఉన్నాయో, అంటే ఆస్మా, సైనస్, తుమ్ములు వచ్చేస్తున్నాయి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఎక్కువగా నూనె వాడచ్చు. ఎవరైతే లేడీస్ మంత్లీ సైకిల్స్ కరెక్ట్గా అవ్వట్లేదో వాళ్ళు వాడచ్చు. ఎవరికైతే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు వాడచ్చు. ఎవరికైతే హెయిర్ లాస్ ఉందో వాళ్ళు వాడచ్చు. ఎవరికైతే డైజెస్టివ్ సిస్టమ్ అంటే అరుగుదల శక్తి బాగా లేదో వారు వాడచ్చు. అంటే నూనె ఎవరికి బాగా పనిచేస్తుందంటే ఎవరైతే బాడీలో కణాలు వీక్గా ఉన్నాయి, మీరు తీసుకున్న ఫుడ్ లోపలికి అబ్జర్వ్ అవ్వట్లేదు, మీ కణాలని అవి ఓపెన్ చేసి ఈ ఫుడ్ని కణాల లోపలికి ఎక్కువగా వెళ్ళి మీ కణాలు ఆరోగ్యంగా ఉండి మీ బాడీ మొత్తం ఆరోగ్యంగా ఉండేలా హెల్ప్ చేసే ఏకైక ప్రొడక్ట్ నూనె ప్రొడక్ట్. నూనె అంటే నో ఆపరేషన్ నో ఇంజెక్షన్ అని చెప్పచ్చు. అండ్ కొలెస్ట్రాల్, ఆవు ముర్రి పాలు, ఆవు పుట్టిన ఫస్ట్ 4 గంటల లోపల తీసిన పాలు నుంచి తయారు చేసిందే కొలెస్ట్రాల్. ఇది ఈ ప్రోడక్ట్ వల్ల మీకు వచ్చిన లాభాలు చూసుకుంటే, ఈ ప్రోడక్ట్ మీకు అద్భుతంగా ఇమ్యూనిటీ బాగా పెంచుతుంది. దీనిలో ఎక్కువగా విటమిన్స్, మినరల్స్, ఎమినో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. కొలెస్ట్రాల్ వాడిన వాళ్ళకి మెమరీ పవర్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇది మెయిన్గా చాలా జబ్బులు అంటే తరచూ జ్వరాలు, దగ్గులు, ఇల్నెస్, ఎప్పుడు పడితే అప్పుడు జ్వరం వచ్చేస్తుంటుంది చాలామందికి. అలా ఇమ్యూన్ సిస్టమ్ పడిపోయిన వాళ్ళకి ఇది ఇమ్యూన్ సిస్టమ్ మళ్ళీ తిరిగి చాలా బాగా డెవలప్ చేస్తుంది. తర్వాత చూసుకుంటే ఫ్లాక్స్ ఆయిల్, అవిసె గింజలు. ఇంతకుముందు నేను చెప్పింది క్రిల్ ఆయిల్. ఈ ఫ్లాక్స్ ఆయిల్ చూసారా, ఇది చంటి పిల్లడైతే క్రిల్ ఆయిల్ దాని తాత. అంటే అన్ని రకాల ఎక్కువ ఒమేగా 3 ఉంటుంది. ఇది ఏంటంటే క్రిల్ మీకు చూసుకుంటే ఇది దీనిలో ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయి అంటే మీ హార్ట్ని హెల్తీగా ఉండేలా చూసుకుంటాయి. చాలామంది పూర్వీకులు ఎక్కువగా అవిసె గింజలు తినేవారు, ఇప్పుడు ఎవరు తినడం మానేశారు. ఫ్లాక్స్ ఆయిల్ వాడడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ చెప్తాను. కళ్ళు బాగా కనబడతాయి, జుట్రాలను తగ్గుతుంది, షుగర్ ప్రాబ్లం తగ్గుతుంది కొంచెం, అండ్ బీపీ కొంచెం కంట్రోల్లోకి వస్తుంది, బరువు పెరగకుండా చూసుకుంటుంది, కీళ్ళ మధ్యలో గుజ్జు తయారు చేస్తుంది, డైజెస్ట్ మీ అరుగుదల శక్తిని చాలా బాగా పెంచడానికి ఉపయోగపడే ప్రొడక్ట్ ఫ్లాక్స్ ఆయిల్. తర్వాత గ్యానోడర్మా చూసుకుంటే మీరు ఇది ఎర్ర పుట్టగొడుగు. ఈ ఎర్ర పుట్టగొడుగు అనే ప్రొడక్ట్ ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్. ఎందుకు నేను చెప్తున్నంటే ఇది లైఫ్ స్టైల్ ప్రొడక్ట్. అంటే ప్రతిరోజు మీరు అన్నం ఎలా తింటారో అలా స్పిరులినా ఒకటి, గ్యానోడర్మా ఒకటి తీసుకోవచ్చు. ఎందుకంటే గ్యానోడర్మా ఎందుకు ఇంత ప్రొడక్ట్ డీటాక్స్, అంటే మీ బాడీలో ఉన్న చెత్తని, మీ బ్లడ్లో ఉన్న చెత్తని, మీరు రోజు తినే ఈ పానీపూరీలు, నూడిల్స్లు, హాట్ చాట్లు, బర్గర్లో ఉండే చెత్తని, కేఎఫ్సీలో ఉండే చెత్తని, మీరు తీసుకునే గాలిలో ఉండే చెత్తని, నీళ్ళలో ఉండే చెత్తని, మీ బాడీలో పేరుకుపోతున్న చెత్తని బాగా ఒక క్లీనింగ్ సిస్టమ్ ఎవరైతే ఉన్నారో ఆ డీటాక్స్ గుణం, అంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ మన వెస్టీజ్లో, మన ప్రపంచంలో మొత్తంలో ఏదైనా ఉందంటే అది ఎర్ర పుట్టగొడుగు. ఈ ఎర్ర పుట్టగొడుగు చాలా చాలా మంచిది. ఇది మీ బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, మీ ఎనర్జీ లెవెల్స్ని పెంచుతుంది, మీ బాడీలో ఉన్న టాక్సిక్ గుణాలని బయటికి పారదోస్తుంది. అండ్ ఈ ప్రోడక్ట్ ఎవరైతే వాడతారో వాళ్ళకి బాగా ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఇది ఓవరాల్ మన బాడీలో ఉన్న అన్ని రకాల దీన్ని తయారు, అండ్ ఇది స్ట్రెస్ని కూడా బాగా తగ్గిస్తుంది ఈ ప్రోడక్ట్. తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కర్కుమిన్ ప్లస్.
మీరు పసుపు తిన్నారు కదా ఒకప్పుడు, ఇప్పుడు చాలా మంది ఎక్కువ పసుపు తిన్న మానేశారు. పసుపు తిన్న వాళ్ళకి కర్కుమిన్ బాగా వస్తుంది. పసుపులో రెండో భాగం కర్కుమిన్. మన కంపెనీ ఏం చేసింది, ఆ రెండో భాగాన్ని తీసిస్తుంది. అంటే మీరు ఎక్కువ పసుపు తినాల్సిన అవసరం ఎక్కువగా లేదు. ఎందుకంటే ఈ కర్కుమిన్ ప్లస్లో ఉన్న లాభాలు మీరు చూసుకుంటే దీనిలో బాగా యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్. లాస్ట్ టైం మనం సిఎన్టీలో మాట్లాడుకున్నాం. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే బాడీలో ఏ ప్రాబ్లం లేకుండా మన బాడీలో ఏదైనా ప్రాబ్లం వస్తే యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఏం చేస్తుంది, మన బాడీ ఒక సిస్టమ్ ఉంటుంది మన దగ్గర, అది సైనికులను పంపిస్తుంది ఫైట్ చేయడానికి ఈ క్యాన్సర్ కణాలతో. మన బాడీ ఎప్పుడు స్ట్రెస్లో ఉందనుకోండి, సైనికులు కష్టపడుతూ ఉంటారు, అలసిపోతారు, అంటే క్యాన్సర్ కణాలతో ఓడిపోతారు. ఈ కర్కుమిన్ ప్లస్ ఎక్కువ తీసుకుంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఎక్కువగా మన స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తుంది అండ్ ఎక్కువగా మన ఫైటర్స్ని పెంచుతుంది. అండ్ ఈ క్యాన్సర్ కణాలు మన బాడీలో ఎక్కువ అయిపోకుండా, అవి విన్ అవ్వకుండా మన మంచి కణాలు విన్ అయ్యేలాగా హెల్ప్ చేసే ప్రోడక్టే ఈ ప్రోడక్ట్. ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అండి. ఎవరికైనా ఆర్థరైటిస్ కీళ్ళ నొప్పులకి, తర్వాత హార్ట్ డిసీజెస్కి కూడా ఇది చాలా చాలా బాగా పనిచేసే ప్రొడక్ట్స్. బాడీలో టాక్సిన్స్ కానీ బాగా రిమూవ్ చేస్తుంది, క్యాన్సర్ రాకుండా బాగా నిర్మూలించే ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. తర్వాత వెస్టేజ్ హెయిర్ డ్రాప్స్ పంచ్ తులసి. ఇది ఏంటంటే 5 రకాల తులసిలతో తయారు చేసిన ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఏం తులసిలు ఉంటాయి అంటే కృష్ణ తులసి, రామ్ తులసి, శుక్ల తులసి, వన్ తులసి అండ్ కపూర్ తులసి. ఇలాంటి ఒక 5 రకాల హెర్బల్ తులసి నుంచి ఇది తయారు చేయడం జరిగింది. దీని యొక్క ఎందుకు ఇది తయారు చేశారంటే ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ని బాగు చేస్తుంది. అంటే వ్యాధి నిరోధక శక్తి చాలా చాలా బాగా పెంచుతుంది. ఎవరైతే ఇది కొంచెం తెల్లవారుగా గోరువెచ్చని నీటిలో 1 చుక్క 2 చుక్కలు వేసుకొని తాగుతారో అద్భుతం జరుగుతుంది వాళ్ళ బాడీలో. వాళ్ళ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది, జలుబులు రావు, తుమ్ములు రావు, దగ్గు తగ్గుతుంది. చాలా చాలా బాగా మీ డైజెస్ట్ సిస్టమ్ బాగా మెయింటైన్ చేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు కూడా ఉన్నాయి. అంటే మన క్యాన్సర్ కణాలు అవి పెరుపొందకుండా ఇది కంట్రోల్ కూడా చేస్తుంది, బాడీని క్లీన్ కూడా చేస్తుంది. ఇవి అయితే సూపర్ ప్రోడక్ట్. అంటే లేటెస్ట్గా వచ్చిన ప్రోడక్ట్లో ఇది కూడా ఒక పెద్ద హిట్ ప్రోడక్ట్ అండి మన కంపెనీలో. తర్వాత చూసుకుంటే వెస్టేజ్ నీమ్. అంటే నీమ్ అంటే ఏం లేదండి, వేపాకులు. ఈ వేపాకుల నుంచి మనకి ఏం జరుగుతుంది, వేపలో ఎక్కువ ఏ గుణం ఉంటుంది, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, బ్లడ్ని ప్యూరిఫై చేసే గుణం. అంటే రక్తాన్ని శుభ్రపరుస్తుంది, మన బాడీలో బ్యాక్టీరియాని, ఫంగస్ని. అంటే చాలామందికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఒంట్లో, చర్మం మీద, ప్రైవేట్ పార్ట్స్ దగ్గర. ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా స్కిన్ని హెల్దీగా గ్లోయింగ్గా ఉంచుతుంది. అండ్ మెయిన్గా నీమ్ ఎందుకు వేప ఎందుకు మీ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి పనికొస్తుంది. ఎవరైతే జీవితంలో షుగర్ని రాకూడదు అనుకుంటారో వాళ్ళు ఈ ప్రోడక్ట్ వాడచ్చు. షుగర్ వచ్చిన వాళ్ళు వాడితే చాలా 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 మంచిది. తర్వాత చూసుకుంటే శతావరి మ్యాక్స్. అంటే 100 రకాల వేర్లతో తయారు చేసిన ఒక మంచి ప్రొడక్టే ఈ శతావరి మ్యాక్స్. ఇది క్వీన్ ఆఫ్ హెర్బ్స్ అంటారు. అంటే హెర్బల్ అంటే ఆయుర్వేదంలో ఒక క్వీన్ లాంటి ప్రొడక్ట్. ఎందుకు ఇది అంటారంటే ఎవరైతే ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఉందో, అంటే ఈస్ట్రోజిన్ అంటే ఇప్పుడు ఇందాక నేను ఎనర్జీ బూస్టర్ చెప్పాను కదా, ఇది ఫీమేల్ వర్షన్. కానీ ఎనర్జీ బూస్టర్ బాగా పెంచుతుంది ఫీలింగ్స్ని. కానీ ఫీమేల్స్కి ఏంటంటే వాళ్ళకి మంత్లీ సైకిల్స్ వచ్చే టైంలో క్రాంప్స్ అంటే కడుపులో పట్టేయడం, క్రాంప్స్ వస్తాయి. తర్వాత వాళ్ళకి అనీజీగా ఉంటుంది. తర్వాత స్టమక్ పెయిన్ ఎక్కువ వస్తుంది. కొంతమందికి ఓవర్ బ్లీడ్ అవుతుంది. కొంతమందికి సైకిల్స్ ఎక్కువ సార్లు వస్తాయి, కొంతమందికి సైకిల్స్ తక్కువ సార్లు వస్తాయి, కొంతమందికి వైట్ డిశ్చార్జ్ అవుద్ది, కొంతమంది యుటరస్లో గాల్ బ్లాడర్లో యుటరస్లో బుడగల్లా ఫామ్ అవుతాయి, చాలామందికి ఫౌల్ స్మెల్స్, ఇలాంటి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ శతావరి మ్యాక్స్ ఏం చేస్తుందంటే ఇది వాళ్ళ సైకిల్స్ని రెగ్యులేట్ చేయాలంటే ఏ టైంకి 28 నుంచి 30 రోజుల్లో రావాల్సిన సైకిల్ని కరెక్ట్గా అప్పుడే వచ్చేలా చూస్తుంది. అండ్ పీసీఓడి సమస్యల నుంచి చాలా బాగా తీస్తుంది. అండ్ హార్మోన్స్ని క్రమబద్ధీకరిస్తుంది. ఈ ప్రోడక్ట్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు వాడితే చాలా మంచిది. పిల్లలు పుట్టాలనుకున్న వాళ్ళు వాడితే సూపర్గా మంచిది. పిల్లలు పుట్టడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ చూసుకుంటే గ్లూకో హెల్త్. ఇది ఏంటంటే మీ బాడీలో ఎవరికైతే గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే అన్నం తినగానే బాగా షుగర్ పెరిగిపోద్ది, ఏదైనా ఫుడ్ తినగానే షుగర్ బాగా పెరిగిపోద్ది. ఈ పెరిగిపోతున్న షుగర్ ఎందుకు పెరిగిపోతుందో చూసి దాన్ని బాగా కంట్రోల్లో ఉంచుతుంది. అండ్ ఇన్సులిన్, బాడీలో షుగర్ పెరిగిపోతే ఆ షుగర్ని తగ్గించేది ఇన్సులిన్. ఈ ఇన్సులిన్ అనేది తయారవ్వాలి. ఈ ఇన్సులిన్ తయారవ్వకుండా మనం షుగర్ని కంట్రోల్ చేస్తే ఇది షుగర్ టాబ్లెట్ అవుతుంది. కానీ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే
ఇది ఇన్సులిన్ ఉత్పత్తి చెందేలా చేస్తుంది. అండ్ హెల్ప్ రెగ్యులేట్ అపటైట్, అంటే ఆకలి పుట్టడానికి హెల్ప్ చేస్తుంది. చాలామందికి షుగర్ ఉన్న వాళ్ళకి ఆకలి అయ్యేదండి పాపం, ఏదైనా తినాలనుకున్న ఆకలి అయ్యదు, వాళ్ళకి ఆకలి వేసేలా చేస్తుంది. చాలా మంచిదండి ఈ ప్రోడక్ట్. షుగర్ ఉన్న వాళ్ళు రోజుకు 2 వాడితే, ఫుడ్కి ముందు ఒక క్యాప్సూల్ పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి వేసుకుంటే అద్భుతంగా వాళ్ళ షుగర్ కంట్రోల్ అవుతుంది. లివర్ హెల్త్, ఈ మధ్య చూసుకుంటే లివర్ హెల్త్ చాలా మేజర్ ప్రాబ్లం. ఎందుకంటే ఫ్యాటీ లివర్, డ్యామేజ్డ్ లివర్ చాలా మందికి వచ్చేస్తుంది. లివర్ ఎక్కువగా ఎవరు పట్టించుకోకపోతే హెపటైటిస్ అనే ఒక జబ్బు వస్తుంది. అంటే మీరు చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి లివర్ వల్ల. ఈ లివర్ ఒకసారి డ్యామేజ్ అయితే మనం దాన్ని ఏం చేయలేమండి. ఫైబ్రోసిస్ అనే జబ్బు వస్తుంది లివర్లో. హెపటైటిస్ అంటే ఇవన్నీ ఏంటంటే హానికరం. లివరు ఫ్యాటీ లివర్ అయిపోయి లివర్ ఒకసారి డ్యామేజ్ అయిపోయి దాన్ని ఎవడు ఏం చేయలేడండి. లివర్ వేరే వాళ్ళు మనం దానం చేయడం తప్ప, లేకపోతే మనం అక్కడితో అయిపోతాం మనం. సో లివర్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. లివర్ని మీరు కానీ జాగ్రత్తగా చూసుకోకపోతే చాలా రకాల జబ్బులు వస్తాయి. లివర్ని మందు సిగరెట్ అలవాటు లేని వాళ్ళకి కూడా లివర్ ప్రాబ్లం, ఫైబ్రోసిస్ అనే జబ్బు వస్తుంది. ఈ లివర్ హెల్త్ అనేది సంవత్సరానికి ఒక డబ్బా వాడుకుంటే మీ లివర్లో ఎటువంటి జబ్బులు రావు, లివర్ డ్యామేజ్ అవ్వదు, చాలా హెల్దీగా మీ లివర్ అనేది ఉంటుంది. ప్రోక్యాడ్ 30 years దాటిన వాళ్ళు, ఎగ్జాంపుల్గా ఇప్పుడు జనరేషన్లో చూసుకుంటే 25 years దాటిన వాళ్ళు ఎవరైనా ఈ ప్రోడక్ట్ వాడచ్చు. ఎందుకు వాడచ్చు? ప్రతి ఒక్కరు అనుకుంటారు నేను లావుగా లేనండి, నేను నా బాడీలో కొలెస్ట్రాల్ ఉండదని. బాడీలో కొలెస్ట్రాల్ రావడానికి లావు సన్నం అక్కర్లే. కొంతమంది అంటారు నేను స్మోక్ చేయను, డ్రింక్ చేయను, కొలెస్ట్రాల్ ఉండదు అంటారు. కొంతమంది అంటారు నేను మటన్ ఆయిల్ ఫుడ్ తిన్ను, కొలెస్ట్రాల్ ఉండదు అంటారు. వాటన్నిటికీ కొలెస్ట్రాల్కి సంబంధం లేదండి. కొలెస్ట్రాల్ జస్ట్ మీకు స్ట్రెస్ అన్న వచ్చేస్తుంది. స్ట్రెస్ ఎవడుకుంటుంది? బాగా పని చేసినోడికి ఉంటుందా? ఏ పని చేయనోడికి ఎక్కువ ఉంటుంది. బాగా పని చేసినోడు ఏదో విధంగా బిజీగా ఉంటాడు. ఏ పని చేయనోడు ఏం చేయట్లేదురా బాబు, నేను ఏం పని చేయట్లేదు పిచ్చికిపోతూ ఉంటాడు. అంటే స్ట్రెస్ అనేది ఇంట్లో ఉన్న మహిళకు ఉంటుంది, ఉద్యోగంకి వెళ్ళే ఎంప్లాయ్కి ఉంటుంది, ఏ పని పాటు లేని వాళ్ళకి కూడా మీకంటే ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. ఈ స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ బాగాలేకపోవడం వల్ల, రోజుకు 1 గంట మీరు ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల, హెల్తీ ఫుడ్లు తినకపోవడం వల్ల మీ గుడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోద్ది, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోద్ది, మీ హార్ట్ అనేది బాగా డ్యామేజ్ అయిపోద్ది, హార్ట్ స్ట్రోక్లు వచ్చి సడన్గా మనం చనిపోవడం జరుగుతుంది. సో ఈ ప్రోకైడ్ ఏం చేస్తుందంటే మీ హార్ట్లో ఉన్న కొలెస్ట్రాల్ని, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, గుడ్ కొలెస్ట్రాల్ డెవలప్ చేస్తుంది, కార్డియోవాస్క్యులర్ స్ట్రోక్స్ రాకుండా మిమ్మల్ని చాలా బాగా కాపాడుకుంటుంది. తర్వాత చూసుకుంటే రెస్పో కేర్, రీసెంట్గా నేను ఒకరికి రెస్పో కేర్ తులసి డ్రాప్స్ ఇవ్వడం జరిగిందండి. ఒక్క రోజులో రిజల్ట్ వచ్చింది. ఒక్కరోజు 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి బాధ అనిపిస్తున్నారు. నేను షాక్ అయిపోయాను, అబద్ధం చెప్తున్నాను అనుకున్నాను. కానీ ఫోన్ చేసి మీకు ఒకటి చెప్పాలన్నారు. ఏంటండి అన్నాను. మా అబ్బాయికి ఒక్క రోజులో రిజల్ట్ వచ్చింది అన్నారు. ఏమైంది? మా అబ్బాయికి చాలా తుమ్ములు వస్తాయి, ఎన్నో డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఎన్నో మందులు వాడాం, ఏం చేయలేకపోయారు. కానీ తులసి డ్రాప్స్ వేసాం, రెస్పో కేర్ వేసాం, పొద్దున ఒకటి రాత్రి ఒకటి తులసి డ్రాప్స్ 3 సార్లు తాగించే వాటర్. నెక్స్ట్ రోజు పొద్దున్న లేస్తే తుమ్ములు రాలేదు. మా అబ్బాయి లెగ్గాలనే రోజుకి 10 నుంచి 20 తుమ్ములు తుమ్ముతాడు లెగ్గాలనే, ఒక్క తుమ్ము రాలేదండి. ఆహా, నిజంగా నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే, ఇది సైంటిస్టో డాక్టరో ఎలా ఫీల్ అవుతారో అంతకంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యాను. దానికి కారణమే వెస్టీజ్. నేనేం చేశాను, నేను ఒక పోస్ట్ మ్యాన్ మాత్రమే. వెస్టీజ్ ప్రోడక్ట్ తయారు చేశారు, నేను హ్యాపీగా దాన్ని తీసుకెళ్ళి కస్టమర్కి ఇది ఉందని చెప్పాను, అంతే, ఇంకేం చేయలేదండి. సో ఈ రెస్పో కేర్ అనే ప్రోడక్ట్ ఎవరికి హెల్ప్ చేస్తుంది? ఎవరికైతే మ్యూకస్ అంటే ఉమ్ము గట్టిపడి కఫంగా మారుతుంది, ఈ కఫం ఎక్కువ తయారవుతుంది కదా, ఈ కఫం బాగా తయారైన వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఎవరికైతే ఊపిరి ఫ్రీగా తీర్చుకోలేకపోతారు పాపం, ఈ ఊపిరి ఫ్రీగా తీసుకోలేక గొరక పెడుతూ ఉంటారు కదా, ఈ గొరక పెట్టిన వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది కోల్డ్ కాఫ్, ఇందాక నేను ఏం చెప్పానండి, కోల్డ్ కాఫ్ తగ్గాలంటే ఏ ప్రోడక్ట్ వాడాలని చెప్పాను. స్టార్టింగ్ చూసుకుంటే మీరు ఏదో చెప్తానండి, ఈ ప్రోడక్ట్ అది సి భక్తుడు అనుకుంటా. సి భక్తులను ప్రోడక్ట్, సారీ కోల్డ్ కాఫ్కి ఎస్ మనం వాడాల్సింది, ఒక్క నిమిషం అండి చెప్తాను. ఎస్, విటమిన్ సి స్ప్రే వాడాలి, తర్వాత తులసి డ్రాప్స్ వాడాలి, తర్వాత రెస్పో కేర్ వాడాలి. విటమిన్ సి,
తులసి డ్రాప్స్, రెస్పో కేర్, ఈ 3 ప్రొడక్ట్స్ వాడిన వాళ్ళకి కోల్డ్ కాఫీ నుంచి చాలా బాగా రిలీఫ్ ఇస్తుంది. తరచూ చాలామందికి ఇవి ఎక్కువైపోయి ఇవి తగ్గించడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఎవరైతే ఆ ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కఫం పట్టేయడం, సైనస్, ఆస్మా ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లం రెస్పిరేటరీ అంటే శ్వాస సంబంధిత వ్యాధులు ఏమున్నా, ఇబ్బందులు ఏమున్నా ఈ ప్రోడక్ట్ వాడిన వాళ్ళకి అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ కిడ్నీ హెల్త్. మన బాడీలో అన్ని అవయవాలు అవసరమే. సార్ నేను ఇవన్నీ వాడుతానండి, కిడ్నీని పట్టించుకోనంటే ఇంకా అయిపోయినట్టే. కిడ్నీ చాలా ఇంపార్టెంట్ అండి. మన బాడీలో ఉన్న ప్రతి అవయవాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. కిడ్నీ దేనికి ఎందుకు మనం కిడ్నీని కాపాడుకోవాలంటే ఈ మధ్య చాలా మందికి ఏంటంటే కిడ్నీ సైజ్ తగ్గిపోతుంది, కిడ్నీలో క్రియేటిన్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి, తగ్గిపోతున్నాయి. చాలా మంది కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయిపోతున్నాయి. కిడ్నీ సరిగ్గా బ్లడ్ని ప్యూరిఫై చేయట్లేదు. కిడ్నీ కానీ సరిగ్గా పని చేయకపోతే చాలా ఇబ్బందులు వస్తాయండి. అండ్ ఈ ప్రాబ్లమ్స్ నుంచి మిమ్మల్ని దూరం చేయడానికి మన కంపెనీ దింపింది కిడ్నీ హెల్త్. దీనివల్ల మనకేమైతే కిడ్నీలో స్టోన్స్ తగ్గుతాయి. అండ్ కిడ్నీలో ప్రాబ్లం రావడం వల్ల చాలాసార్లు యూరిన్ అంటే మాట్లాడితే టాయిలెట్ పోయాలనిపిస్తుంది చాలామందికి. ఆ ప్రాబ్లం ఉన్నదంటే వాళ్ళ కిడ్నీలో ఏదో ప్రాబ్లం ఉందని. అండ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, చాలామందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్, యూరిన్ పోస్తున్నప్పుడు మంటగా స్మెల్ రావడం, చాలా ఇబ్బందులు పడతారండి పాపం. ఆ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళకి కూడా కిడ్నీ హెల్త్ని మనం సపోర్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాక్సిక్ క్లీన్. ఇవన్నీ ఆయుష్ శాంతి ప్రొడక్ట్స్ అండి. ఈ టాక్సిక్ క్లీన్ అనేది కూడా చాలా చాలా మంచి ప్రొడక్ట్ అండి. ఎందుకంటే టాక్సిక్ క్లీన్ అంటే టాక్సిన్స్ని క్లీన్ చేస్తుంది. ఈ ప్రొడక్ట్లోనే ఉంది చెప్తుంది. ఇది ఏం చేస్తుంది మీకు కాలన్ హెల్త్. అంటే కాలన్ అంటే ఏంటి, చిన్న పేగు, మోషన్ వస్తుంది కదండి బయటికి. ఆ మోషన్ వచ్చే పేగుని, ఆ పేగు యొక్క ఆరోగ్యాన్ని చాలా బాగా చూసుకుంటుంది. మీ బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. అండ్ మైల్డ్ కాన్స్టిపేషన్ అంటే ఎవరికైతే కొంచెం మోషన్ ఫ్రీగా బయటికి రాదు వాళ్ళకి మోషన్ బయటికి ఫటాఫట్ బయటికి తన్ని కొట్టేలా హెల్ప్ చేస్తుంది. డైజెషన్ హెల్ప్ చేస్తుంది. మీ అరుగుదల బాగా అయ్యేలా చేస్తుంది. అండ్ ఎవరికైతే స్కిన్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో, స్కిన్ హెల్త్ ఇష్యూస్ ఎవరికైతే ఉంటాయో బాగా, అంటే స్కిన్లోని కొంతమంది బొబ్బులు రావడం, మచ్చలు రావడం, కురుపులు రావడం, రకరకాల ప్రాబ్లమ్స్, ఎన్ని ప్రొడక్ట్స్ వాడినా తగ్గదు పాపమాలకి. అలాంటి దారుణమైన ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళని ఈ టాక్సిక్ క్లీన్ వాడితే క్లియర్ అవుతుంది. అండ్ స్కిన్ మీద మచ్చలు ఫామ్ అయిపోయి రకరకాల జబ్బు ప్రాబ్లమ్స్ వచ్చి మచ్చలు వచ్చిన వాళ్ళకి కూడా కొంచెం క్లియర్ అయ్యే అవకాశం ఎక్కువ కల్పించే ప్రొడక్టే టాక్సిక్ క్లీన్ ప్రొడక్ట్. చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అండి. అండ్ ప్రాస్టేట్ కేర్, చాలామంది తక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ప్రాస్టేట్ కేర్, కానీ నాకు తెలిసి చాలామంది కస్టమర్లు వాడుతున్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఈ ప్రాస్టేట్ అనేది ఏంటంటే ఒక గ్లాండ్ ఉంటుంది. అంటే ఇది ఓన్లీ మగవాళ్ళకి సంబంధించింది. ఇది ఏంటంటే ఒక గ్లాండ్ ఉంటుంది, ప్రాస్టేట్ అనే ఒక భాగం. అది ఏంటంటే పెద్దదైపోద్ది, ఏజ్ పెరిగే కొద్దీ పెద్దదైపోద్ది. అది పెద్దదైపోతే వాళ్ళకి ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా వస్తుంది. అవి ఆ గ్లాండ్స్ని కోసి పడేయాలి. సో ఈ ప్రాస్టేట్ పెరిగిపోకుండా ఉండాలంటే ఈ ప్రాస్టేట్ కేర్ వాడాలి. ఇది పెద్ద వయసు వస్తున్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఎవరైతే యూరిన్ రిటెన్షన్ అంటే టాయిలెట్ ఆపుకోలేక పాపం యూరిన్ ప్యాంట్లో పోసేస్తారు, టాయిలెట్ వచ్చిన వెంటనే బయటకు వచ్చేసి లీక్ అయిపోద్ది, అలాంటి వాళ్ళకి ప్రాస్టేట్ కేర్ ప్రోడక్ట్ చాలా బాగా మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ చూసుకుంటే వైటల్ కాంప్లెక్స్. అంటే నేను ఇందాక స్పిరులినా చెప్పాను కదా, స్పిరులినాకి ఇది తాత. అంటే స్పిరులినా కంటే అద్భుతమైన ఎక్కువైన విటమిన్స్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ఎలా హెల్ప్ చేస్తుంది, ఇది డ్యామేజెస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. అంటే మన కణాలు ఏవైతే ఉంటాయో ఆ కణాలు హెల్దీగా ఉంటే మనకు క్యాన్సర్ రాదు. ఈ కణాలు హెల్దీగా ఉండడానికి ఒక స్ట్రెస్ ఫామ్ అవుతాయి, కణాలకి ఒత్తిడి గురవుతాయి. ఆ ఒత్తిడి గురవ్వకుండా ఈ హెల్ప్ చేస్తుంది. అండ్ ఎవరైతే రోజంతా పాపం నీరసంగా నిద్ర వచ్చినట్టు, నీరసంగా ఉన్నట్టు, చిన్న పని చేస్తే అలిసిపోయినట్టు ఫీల్ అవుతారో వాళ్ళకి ఇది యాక్టివ్గా ఉండేలాగా హెల్ప్ చేస్తుంది. ఇది పెద్ద మల్టీవిటమిన్ అండి, చాలా విపరీతమైన మల్టీవిటమిన్. అండ్ యాక్సిలరేట్ సెల్ జనరేషన్ ప్రాసెస్. అంటే మన బాడీలో ఏవైతే కణాలు చనిపోతాయో మళ్ళీ ఆ కణాలు పుట్టడానికి హెల్ప్ బాగా చేస్తుంది. అండ్ విజువల్ ఫంక్షన్, ఇది స్పిరులినా కంటే చాలా మంచిగా మనం మల్టీవిటమిన్స్ ఇవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది.
అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ చూసుకుంటే ప్రోటీన్ పౌడర్. ప్రోటీన్ పౌడర్ ఏంటి, మన బాడీ నేను ఒక 70 kgs ఉంటానండి, కనీసం నేను ఒక 65 నుంచి 70 గ్రాముల ప్రోటీన్ తాగాలి. కానీ నేను తినే రైస్లో ప్రోటీన్ ఉండదు. అందుకనే నేను రోజుకి ఇది ఒక 2 స్పూన్లు ప్రోటీన్ తింటే నాకు రోజుకి కావాల్సిన ప్రోటీన్ అనేది దొరుకుతుంది. అండ్ తర్వాత మన వెజిటేబుల్లో సెల్యూలిన్, మన సెల్స్లో మన బాడీలో వాటర్. మనం ఏంటంటే చాలామంది ఫుడ్ తినడం వల్ల లేడీస్ లావ్ అవ్వరు. జెంట్స్ కొంతమంది, లేడీస్ చాలామంది నేను ఫుడ్డే తినండి లావ్ అయిపోతున్నానండి, నాకు చాలా దాహం వేస్తుందండి అంటారు. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు తాగే వాటర్ బాడీలోకి వెళ్ళిపోయి స్టోర్ అయిపోద్ది. ఆ స్టోర్ అయిపోయి వాటర్ బయటికి వెళ్ళకపోవడం వల్ల వాళ్ళ బాడీ లావుగా కనిపిస్తుంది. అంటే వాళ్ళకి ఫ్యాట్ ఉండదు, బాడీలో వాటర్ ఎక్కువ ఉంటుంది. ఈ వాటర్ను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అంటే లీన్ సన్నగా అయిపోతారు వాళ్ళు. ఎందుకు, ఫ్యాట్ కరిగించడం వల్ల కాదు, వాటర్ ఎక్సెస్ వాటర్, అంటే నీకు అవసరానికి కంటే ఎక్కువ వాటర్ ఉంది, ఆ వాటర్ను బయటికి బయటికి పంపించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. వెయిట్ తగ్గించే వాళ్ళకి, తగ్గించాలనుకున్న వాళ్ళకి సెల్యులిన్ ఒకటి, తర్వాత వెస్లిమ్ షేక్ ఒకటి, పొద్దున రాత్రి ఫుడ్ మానేయాలి ఈ షేక్ తాగాలి. తర్వాత వెస్లిమ్ క్యాప్సూల్స్, వెస్లిమ్ క్యాప్సూల్స్ పొద్దున 2 రాత్రి 1 వాడితే నెలకి 3 నుంచి 5 కేజీలు తగ్గుతారు. 3 నెలల్లో ఒక 15 నుంచి 20 కేజీలు బరువు తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మనం చెప్పినట్టు వాళ్ళు పాటిస్తే. ఇదే కాకుండా మన కంపెనీలో కాల్షియం ప్రోడక్ట్ ఉంది, బోన్స్ స్ట్రాంగ్గా ఉంచడానికి, పళ్ళ నుంచి దుర్వాసన రాకుండా ఉండడానికి. అండ్ విటమిన్ D3తో ఉంది. ఇది విటమిన్ D3తో కలిగి ఉండడం వల్ల మన బోన్ యొక్క దృఢత్వానికి, బోన్ యొక్క సైజు పెరగడానికి, బోన్ లోపల స్ట్రాంగ్ అవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఎవరికి బాగా ఎక్కువ ఉపయోగపడుతుంది అంటే ఎవరైతే వయసు ఎక్కువగా, అంటే పాపం 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు ముసలి వాళ్ళు ఉంటారో, 40 ఏళ్ళ వాళ్ళు ముసలి వాళ్ళు అనట్లేదులేండి, 50 ఏళ్ళు 60 ఏళ్ళు ముసలి వాళ్ళు ఉంటారో ఆ ముసలి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఎవరికైతే పిల్లలు పెద్దవాళ్ళకి కాల్షియం పాపం ప్రాబ్లం ఉంటుంది కదా, ఆ ప్రాబ్లం నుంచి ఉపయోగపడుతుంది. అంటే పిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, ముసలోళ్ళు, ముత్తకోళ్ళు ప్రతి ఒక్కరు ప్రతిరోజు వేసుకోవాల్సిన ప్రోడక్టే కాల్షియం ప్రోడక్ట్. మతిమరుపు కూడా వస్తుందండి కాల్షియం లేకపోతే. ఇంకోటి స్టీవియా, మన తాగే టీలోని కాఫీలోని మనం షుగర్ వేసుకోకుండా ఈ స్టీవియా వేసుకుంటే మనకి స్వీట్గా ఉంటుంది, కానీ ఇది తులసితో తయారవుతుంది. తర్వాత మీరు చూసుకుంటే వెస్లిమ్ టీ, ఈ టీ తాగినా సరే బరువు తగ్గుతారండి. తర్వాత వెస్సెల్ పవర్, ఇది ఏంటంటే ఎవరికైతే ఎనర్జీ ఎక్కువగా కావాలనుకుంటారో, లాంగ్ టర్మ్ ఎనర్జీ కావాలంటే ఎక్కువగా ఎనర్జీ రోజంతా ఉండాలి ఎనర్జెటిక్గా అనుకుంటారో వాళ్ళు ఈ ప్రోడక్ట్ని ఎక్కువ యూజ్ చేయొచ్చు. దీనిలో ఎక్కువగా మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మైక్రోన్యూట్రియంట్స్ అంటే చిన్న అంటే ఈజీగా మన బాడీ అబ్జర్వ్ చేసుకోగలిగే న్యూట్రిషన్ ఉంటుంది. మైక్రో అంటే ఈజీగా మైక్రో లెవెల్లో ఏదైనా న్యూట్రిషన్ ఉంటే అది మన బాడీ సెల్స్ ఈజీగా లాక్కోగలవు. అండ్ ఇది యాంటీ ఆక్సిడెంట్, స్ట్రెస్ రిలీఫ్ చాలా ఉన్నాయండి. సైన్స్ ఆఫ్ ఏజింగ్, ఎవరికైనా ఏజింగ్ అయిపోతున్న అంటే యాంటీ ఏజింగ్కి ఈ ప్రోడక్ట్ వాడుకోవచ్చు. యాంటీ ఏజింగ్ నేను ఒక ప్రోడక్ట్ ఏం చెప్పానో దానికి ముందు నాకు తెలిసి యాంటీ ఏజింగ్ నేను చెప్పిన ప్రోడక్ట్ ఇదే సీబక్త్రాన్. తర్వాత యాంటీ ఏజింగ్ కావాలనుకున్న వాళ్ళు కొలాజిన్, తర్వాత క్రిల్ ఆయిల్, తర్వాత వెస్లిమ్ సెల్ పవర్ కూడా వాడుకోవచ్చు. అండ్ ఇది చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అండి, వెస్టేజ్ కోఎంజైమ్ Q10. ఈ ప్రోడక్ట్ ఏంటంటే మన హార్ట్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ హార్మ్ఫుల్ ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటంటే మనం గాలి తీసుకుంటున్నప్పుడు ఈ గాలిలోని ఏవైతే మాలిక్యూల్స్ ఉంటాయో, ఏవైతే అవి మన బాడీలోకి వెళ్ళిపోతాయో, ఇవి మన బాడీలో ఉన్న మాలిక్యూల్స్ని డిస్టర్బ్ చేస్తాయి. ఆ డిస్టర్బ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఈ డిస్టర్బ్ అయిన మాలిక్యూల్ దాని నుంచి ఈ ఫ్రీ రాడికల్ మాలిక్యూల్ లాక్కొని ఇది స్టెబిలైజ్ అవుద్ది. డిస్టర్బ్ అయిన మాలిక్యూల్ ఏమవుద్ది, క్యాన్సర్ కణం కింద మారుతుంది. సో ఈ క్యాన్సర్ కణాలు ప్రేరేపించకుండా చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఎవరైతే హార్ట్, కిడ్నీ, మసిల్స్ని కాపాడాలనుకుంటారో, ఇమ్యూన్ సిస్టమ్ పెంచుకోవాలనుకుంటారో, Q10 అంటే ఏం లేదండి, మీ కణాలకి శక్తినిస్తుంది. డైరెక్ట్గా కణాలకి శక్తినిస్తే ఆటోమేటిక్గా మీ బాడీకి శక్తినిస్తున్నట్టే. గ్లూకోసమైన్, ఎవరైతే కీళ్ళ మధ్యలో సైనోవిల్ ఫ్లూయిడ్, క్యాటిలేజ్ అంటే కీళ్ళ మధ్యలో ఉన్న గుజ్జు, కీళ్ళ మధ్యలో ఉన్న తెల్లటి పొర డెవలప్ అవ్వాలనుకుంటారో, వాళ్ళ జాయింట్స్ మధ్యలో ఉన్న స్మూత్నెస్ని పెంచుకోవాలనుకుంటారో వాళ్ళు ఈ ప్రోడక్ట్ని చాలా బాగా యూజ్ చేయొచ్చు.
రోజుకి 2 సార్లు వాడండి, చాలా బాగుంటుంది. LRG9 ఈ ప్రోడక్ట్ చాలా ఎఫెక్టివ్ ప్రోడక్ట్ అండి. ఎందుకంటే మన బాడీలో ఉన్న రక్త నాణాలు ప్రతిసారి రక్తం తీసుకున్నప్పుడు ఇలా సాగుతాయి, రక్తం వదిలేసాక ఇలా ముడుచుకుంటాయి. ఈ LRG9 ఏం చేస్తే ఈ సాగేతనాన్ని బాగా మెయింటైన్ చేసి మీ బాడీలో ఉన్న ప్రతి అణువు లోపల మీ బ్లడ్ ప్రవహించేలా చేస్తుంది. పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి, మగవాళ్ళ శక్తి పెరగడానికి, యాక్టివ్గా ఉండడానికి ఈ ప్రోడక్ట్ చాలా బాగా. అండ్ లేడీస్కి, జెంట్స్కి అందరికీ కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఈ ప్రోడక్ట్ చాలా బాగా పడుతుంది. అండ్ కిడ్నీలోంచి వేస్ట్ రిమూవ్, అంటే కిడ్నీలో ఎప్పటికప్పుడు పాపం చెత్త పేరుకుపోతూ ఉంటుంది మీరు తీసుకునే ఫుడ్ వల్ల. ఇది కిడ్నీ లోపల పేరుకుపోయిన చెత్తను కూడా రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేసే ప్రొడక్ట్సే LRG9. ఐ సపోర్ట్, ఈ మధ్య చాలా మందికి ఐ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఎక్కువ మంది కూడా ఫోన్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ ఎక్కువ చూస్తున్నారు కాబట్టి ఇది ఐని బాగా మేనేజ్ చేస్తుంది. అండ్ ఐకి లోపల ఉన్న ఈ సైట్ని డెవలప్ అయిపోకుండా ఐని స్ట్రెస్ నుంచి తగ్గించి ఐని బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ కొలాజిన్, ఇక్కడ ఎవరెవరైతే సెలబ్రిటీలా కనిపించాలనుకుంటున్నారో ప్రతిరోజు తెల్లవారి కొలాజిన్ తాగండి. ఇది స్కిన్ని బాగు చేస్తుంది. స్కిన్ని టైట్ చేసి ముసలోళ్ళగా స్కిన్ లూజ్గా ముడతలు రాకుండా యవ్వనంగా కనబడతారు. మీ ఏజ్ ఎవరు చెప్పలేరు ఎంత అంటే అంత సూపర్గా ఉపయోగపడుతుంది. స్కిన్ స్టిఫ్గా ఉంటుంది, టైట్ అవుతుంది, స్కిన్ మెరుస్తుందండి, సూపర్గా ఉంటుంది. ఇప్పటికీ మీరు కుర్రోళ్ళలాగే కనబడతారు. ఇప్పటికీ మీ ఏజ్ ఎవరు చెప్పలేరు. రోజు కొలాజిన్ తాగండి ఎఫోర్డ్ చేయగలిగితే. నేను డబ్బులు ఎవరి మీద ఖర్చు పెట్టాలనుకోండి, మీ మీద, ఈ వెస్టేజ్ గురించి కాదు, ఇన్కమ్ కోసం కాదు, మీ గురించి ఖర్చు పెట్టుకోండి, ఓకేనా. అండ్ మీ జాయింట్స్ మధ్యలో ఉన్న తెల్లటి పొర, కీళ్ళ నొప్పులు కూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ హెయిర్ ఫాల్ అవ్వడం కూడా చాలా, ఎందుకంటే కొలాజిన్ అనేది ఒక ప్రోటీన్. ఈ ప్రోటీన్ చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి. ఇంకోటి ఇక్కడ ఇచ్చాడు చూడండి, కార్టిలేజ్ హెల్త్ ఫ్లెక్సిబిలిటీ, అంటే జాయింట్స్ కూడా చాలా బాగా, చాలా విషయాలకి ఈ కొలాజిన్ యూజ్ చేయొచ్చండి, చాలా మంచి ప్రోడక్ట్. అండ్ ఫైబర్ అంటే పీచు పదార్థం తిన్న వాళ్ళకి డైజెషన్ చాలా బాగా జరుగుతుంది, మోషన్ ఫ్రీగా బయటికి వెళ్ళిపోతుంది, బ్లడ్లో కొలెస్ట్రాల్ యాడ్ అవ్వకుండా బయటికి తోసేయడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ డీటాక్స్ ఫుట్ ప్యాచెస్, అంటే కాళ్ళకి అడుగు భాగంలో ఈ ఫుట్ ప్యాచెస్ని పెట్టుకుంటే మీ కాళ్ళకి అన్ని నరాలు ఉంటాయి కాబట్టి ఈ నరాల నుంచి మీ టాక్సిన్స్ రిమూవ్ చేసి బయటికి తోసి పడేయడానికి ఈ ఫుడ్ ప్యాచెస్ బాగా హెల్ప్ చేస్తాయి. క్రాన్బెర్రీ క్యాప్సూల్స్, ఎక్స్ట్రాడినరీ క్యాప్సూల్స్ అండి ఇవి. క్రాన్బెర్రీ అనే పళ్ళుతో తయారు చేస్తారు. ఎవరైతే ఈ క్రాన్బెర్రీ పళ్ళుని వాడతారో వాళ్ళకి యూరినరీ పాపం లేడీస్ చాలామంది బయట పబ్లిక్ టాయిలెట్స్ వాడినప్పుడు, జెంట్స్ బయట పబ్లిక్ టాయిలెట్స్ వాడినప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుందంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయి. హైజీన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ యాంటీ ఏజింగ్, అంటే ఏజ్ తక్కువగా కనబడాలనుకున్న వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ వాడచ్చు. అండ్ గ్యాల్ బ్లాడర్ ఇష్యూస్, అంటే గ్యాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి, గ్యాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ ఉంది, గ్యాల్ బ్లాడర్లో ఇష్యూస్ ఉన్నాయి, ఇలాంటి వాళ్ళందరూ ఇవి వాడచ్చు. యూరినరీ ట్రాక్ట్, అంటే చాలామంది ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత వాడడం కాదు, రాకముందు వాడితే ఇది రాకుండా ఉంటుంది. అండ్ ఇది ఓరల్ హెల్త్, అంటే నోటి యొక్క హెల్త్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది క్రాన్బెర్రీ క్యాప్సూల్స్. తర్వాత హెయిర్, స్కిన్, నెయిల్, ఈ క్యాప్సూల్లోనే ఉంది పేరంతా. ఏంటి, లేడీస్కి చాలా బాగా ఇష్టమైనవి హెయిర్, ఇంకోటి స్కిన్, ఇంకొకటి నెయిల్స్. ఈ మూడింటి మీద లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. ఎలాగా, లేడీస్ హెయిర్కి షాంపూస్, హెయిర్ ఆయిల్స్, స్కిన్కి స్కిన్ ప్రొడక్ట్స్, నెయిల్కి ఏమో నెయిల్ పాలిష్లు, ఇవన్నీ బాగా వాడాలంటే ఫస్ట్ అవన్నీ బాగుండాలి. అవన్నీ బాగుండాలంటే ఫస్ట్ ఈ క్యాప్సూల్స్ వాడండి. మన కంపెనీలో, మన టీముల్లో, మన ఇంట్లో ఉన్న లేడీస్ అందరికీ రోజుకొకటి ఇది వేసేయండి చాలు. సో ఈరోజు నేను తీసుకున్న కేటగిరీస్ వచ్చేసి ఓన్లీ హెల్త్ సప్లిమెంట్స్ ఏనండి. ఇంకా చాలా కేటగిరీస్ ఉన్నాయి, అవి నాకు కూడా ఏంటో వెస్టీజ్లో జాయిన్ అయిన తర్వాత నేను యాక్చువల్గా ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ని అండి, మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాను. అంటే నేను ఇంజిన్ గురించి, దాని లోపల ఉన్న పార్ట్స్ గురించి, ఇంజిన్లో ఉన్న సిస్టమ్స్ గురించి, రకరకాల విషయాలు, ఫ్లూయిడ్స్ గురించి, మెకానిక్స్ గురించి బాగా చెప్పగలిగే శక్తి ఉంది. కానీ ఇంజనీరింగ్ చదువుకున్న నేను ఈరోజు ఒక డాక్టర్ లాగా మారిపోయానంటే, 10 మంది ఆరోగ్యాల కోసం ఫైట్ చేస్తున్నానంటే దానికి మెయిన్ రీజనే వెస్టీజ్ అనే కంపెనీ అండి. అసలు నాకు హెల్త్ గురించి చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి, కానీ హెల్త్ ఎలా కాపాడుకోవాలో నాకు తెలియదు. నాకు హెల్త్ గురించి ఓనమాలు దిద్ది
మార్కెటింగ్ అంటే ఇలా చేయాలి, జనాలతో ఇలా మాట్లాడాలి, టీంని ఇలా బిల్డ్ చేయాలి. ఎటువంటి సపోర్ట్ అంటే చిన్నప్పుడే నాకు, నా అంత వయసు ఉన్నప్పుడు నా ఫాదర్ చనిపోయారు, కరెక్ట్గా నా వయసు ఉన్నప్పుడు. ఇప్పుడు నా బాబు ఎంత వయసు ఉన్నాడు, 7 years. నేను అంత వయసులో ఉన్నాను, మా డాడీ నా వయసులో ఉన్నారు, ఆ వయసులో చనిపోయారు. సో అప్పటి నుంచి నాకు సపోర్ట్ ఏం లేదండి. కానీ నాకు ఒక తల్లిలాగా, తండ్రిలాగా, ఒక కుటుంబంలాగా, వెస్టీజ్ ఫ్యామిలీ, వెస్టీజ్ కంపెనీ, వెస్టీజ్లో మీరందరూ ఒక ఫ్రెండ్స్ లాగా, ఒక ఫ్యామిలీ లాగా, ఒక బ్రదర్ లాగా, ఒక సిస్టర్ లాగా నాతో తోడు ఉంటూ, నాకు మీరున్నారు, మీకు నేనున్నాను అనే విధంగా ఈరోజు నేను మీ అందరితో ట్రావెల్ చేయడానికి ఎన్నో కళల్ని, అంటే నాలాంటి ఒక సామాన్యుడు కూడా నెలకి ₹1,00,00,000 సంపాదించవచ్చు అంటే జనాలు వెర్రి పిచ్చి అని అనుకునే యుగంలో ఎస్ ఇది నేను చేయగలను అని నిరూపించే నాలాంటి వాళ్ళందరూ చాలామంది ఉన్నారు అనుకునే ఒక సంస్థ నాకు దొరికింది, వెస్టీజ్ కంపెనీ. దానికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఎప్పటికీ నేను దానికి ఇదే ఉంటాను. ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే దానికి కారణం మీరందరూ, నా డౌన్లైన్ ఎవరైతే మీరందరూ నా మాట విని నా మాట ఆలకించి జాయిన్ అయ్యారు కాబట్టి ఈ స్థానంలో ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా వెస్టీజ్ ప్రొడక్ట్స్ వాడండి. వెస్టీజ్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఏదో పీవీలు వస్తాయేనో, ఇన్కమ్ వస్తుందనో చూడకండి. మీకు ఆరోగ్యం వస్తుంది, మీ కుటుంబం చాలా బాగుంటుంది, మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు, మీ స్కిన్ బాగుంటుంది, హెయిర్ బాగుంటుంది, హార్ట్ బాగుంటుంది, కిడ్నీ బాగుంటుంది, లంగ్స్ బాగుంటాయి, లివర్ బాగుంటాయి, స్ట్రోకులు రావు, బీపీ రాదు, షుగర్ రాదు, క్యాన్సర్ రాదు, కీళ్ళ నొప్పులు రావు, థైరాయిడ్ రాదు. సూపర్గా మీ పర్ఫార్మెన్స్ ఉంటుంది, స్టామినా పెరుగుతుంది, మీరు యంగ్గా కనబడతారు, ఎక్కువ కాలం బతుకుతారు. ఏం కావాలండి? ఆరోగ్యానికి మించిన, ఇప్పుడు మీ దగ్గర కోట్ల ఆస్తి ఉన్నా ఆరోగ్యం లేకపోతే దాన్ని మనం ఏం చేసుకోలేం. చాలా 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 ఇంపార్టెంట్. సో మీరందరూ కూడా వెస్టీజ్ ప్రొడక్ట్స్ని బాగా దాని గురించి నాలెడ్జ్ పెంచుకొని వెస్టీజ్ ప్రొడక్ట్స్ని నలుమూలలా చెప్తూ, వెస్టీజ్ని బాగా విస్తరిస్తూ మీ యొక్క పేరుని, ప్రఖ్యాతుల్ని, మీ యొక్క లెవెల్స్ని, మీ ఇన్కమ్ని, బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచుకుంటారని, వెస్టీజ్లో ఉంటూ అందరిలాగా మీరు కూడా కారు కొనుక్కుంటారని, ₹1,00,000 సంపాదిస్తారని, మంచి గొప్ప గ్రాండ్ ఇల్లు కట్టుకుంటారని, ఆ ఇంటికి నన్ను ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు హోస్ట్.